ప్రభు నామమున మీ అందరికి వందనాలు. ఈ దినము దేవుని యొక్క వాక్యము వాగ్దానము, మన మార్గములను పరిశోధించి తెలుసుకుని మనం యెహోవా తట్టు తిరుగుదము. విలాప వాక్యములు 3వ అధ్యాయము 40వ వచనం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారు నేనే మార్గమును, సత్యమును, జీవమును అని వాక్యం ద్వారా సెలవిచ్చారు. ఎవరైనా నా మార్గంలో నడవాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కొన్నిసార్లు మన జీవితంలో మనం నడిచే మార్గం సరైందే అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది మన మార్గాలు, మనం నడుస్తున్న మార్గాలు కరెక్టా కాదా అనేది మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. ఎప్పుడైతే మన మార్గాన్ని మనం పరిశీలన చేసుకుంటామో మనలో ఉన్నటువంటి లోపాలను సరిదిద్దుకుని ఆయన వైపు మనం తిరగగలుగుతాం. చాలాసార్లు ప్రతి మనిషి తాను నడుస్తున్న నడక ఖచ్చితమే అని అనుకుంటూ ఉంటాడు. మనుషులను తన యొక్క హృదయం కూడా మోసం చేసిద్ది, నేను నడుస్తుంది కరెక్టే అని. కానీ దేవుని సన్నిధిలో మనల్ని మనం పరిశీలన చేసుకున్నప్పుడు నీవు నడుస్తున్న మార్గం ఖచ్చితమైందా కాదా, ఎవరో నిన్ను పరిశీలన చేయడం కాదు, నీ మనసుకు నువ్వే నేను నడుస్తున్న మార్గం దేవుని యొక్క ఉద్దేశానుసారంగా నడుస్తున్నానా లేదా అని మనల్ని మనం పరిశీలన చేసుకుని, ఒకవేళ పొరపాటు అయితే మళ్ళా దేవుని వైపు తిరిగి ప్రభా నేను నీ తట్టు తిరుగుతానని ఆయన వైపు మనం తిరిగినప్పుడు మన జీవితాల్లో దేవుడు కార్యం చేస్తాడు. అటు కృపా దేవుడు మన అందరికీ అనుగ్రహించునుగాక. ఈ కొద్ది మాటలు దేవుడు మన వెనుకలో ఫలించి దీవించునుగాక. ఆమెన్. మహోన్నతుడా మీకు స్తోత్రాలు, మహాపరిశుద్ధుడా మీకు వందనాలు. రాత్రంతా కూడా జ్ఞాపకం చేసుకుని మరొక శ్రేష్టమైన దినాన్ని మా జీవితంలో మీరు ఇచ్చినందుకు మీ స్తోత్రాలు. మన మార్గాలు మనం పరిశోధించుకుని తెలుసుకుని యెహోవా తట్టు తిరగాలి అని మీరు వాక్యం ద్వారా సెలవిచ్చారు. ప్రభువా నైనా ప్రతి ఒక్కని యొక్క మార్గము వారు పరిశోధించుకుని వారు తెలుసుకుని వారి జీవితాలు మీ వైపు తిరగడానికి సహాయం చేయండి. ఇంకెవరైతే వారు పరీక్షించుకోకుండా దేవుని వైపు తిరగకోకుండా ప్రభా దేవుని వైపు తిరిగా ఉన్నటువంటి భ్రమలోను, అవిశ్వాసంలోను, అనాలోచనలు జీవిస్తున్నారో వారి మీరు జ్ఞాపకం చేసుకుని మీ వైపు తిరిగి మీ మార్గాల్లో నడిచే కృప ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుతున్నాం. అనేక మంది వారి మార్గాలు తప్పి తిరుగుతూ ఉన్నారు. నైనా వారి మార్గాలు నేను మీ చిత్తానుసారంగా లేకుండా ఉంటూ ఉన్నాయి. ప్రతి ఒక్కరి మార్గం మీ వైపు ఉండేలాగా జ్ఞాపకం చేసుకోండి. ప్రభా ఈ నెల గతించిన నెలంతా కాచారు, మరొక నూతనమైన నెలను మీరు అనుగ్రహించినందుకు మీ స్తోత్రం. ఈ నెల కూడా మీ వాగ్దానాలతో మీ దేవునితో నింపండి ప్రభా. నేను బిడ్డల యొక్క భవిష్యత్తుని